సినిమాకి వెళ్ళొచ్చామండి. అసలు ఊహించలేదు అలా జరుగుతుందని. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. 9:30కి అలాగా షో అయిపోయింది. గేట్ ముందు ఉన్నాము. మా ముందు ఒక కారు ఉంది. ఆ కారు సెక్యూరిటీ గేట్ ఆ కార్ని కూడా ఆపింది, కానీ ఆ కార్ని అలో చేసింది ఎగ్జిట్ గేట్కి. మమ్మల్ని ఆపేశారు. ఇంకా మేము వెళ్ళే లోపల వాళ్ళు మమ్మల్ని గుద్దారు ఫస్ట్ టైం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసాము, మళ్ళీ ఇంకొకసారి గుద్దారు. అలా వెనక్కి తిరిగి చేసేలోపు మూడోసారి కూడా గుద్దారు. గుద్దుకుంటే వెళ్ళిపోయారు. మేము హాస్పిటల్లో ఉన్నాము. అసలు వాళ్ళకి పరిచయం ఉందా, తెలుసా ఎవరు? అసలు వాళ్ళు ఎప్పుడు పరిచయం లేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఎందుకంత హార్ష్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం వచ్చింది? అది తెలియదండి. హార్ష్ గానే బిహేవ్, అసలు ఉన్మాదంగా చేశారు. అది ఖచ్చితంగా అది న్యాయం అయితే కాదు. ఇంకా పోలీసు ఇంకా కోర్టు తీర్చాం. గతంలో వాళ్ళతో పరిచయం ఉన్నా కదా? పరిచయం లేదు, ఎప్పుడు మాట్లాడలేదు. సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది? అసలు ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇన్సిడెంట్ పడిపోయారు కదా, తర్వాత ఏం జరిగింది? పడిపోయిన వెంటనే ఇంకా కొంచెం సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, స్వతంత్ర హాస్పిటల్ దగ్గర. వెంటనే పోలీసులు కూడా వచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి ఇద్దరు. ఇదంతా ఏ టైంలో జరిగింది సార్? ఇంచుమించు 9:30 to 10 మధ్యలో జరిగింది. ఈ గుద్దిన వెంటనే వాళ్ళు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు అసలు? వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారండి, ఆగలేదు. వాళ్ళు వెనక్కి కారు వేసుకుని వెనక్కి రాలేదు, ఏం లేదు, అలా పై నుంచి వెళ్ళిపోయారు అంతే. అసలు పోలీసులు మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? పోలీసులు ట్రీట్మెంట్ అయిన తర్వాత స్టేట్మెంట్ తీసుకున్నారు నా దగ్గర. రాత్రి తీసుకున్నారు. నెక్స్ట్ రోజు డిఎస్పీ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి. అందరూ సిఐఎస్ఐ అందరూ వచ్చారు. అందరూ మళ్ళీ స్టేట్మెంట్ తీసుకున్నారు నా దగ్గర, ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు. మీరు దానికి జరిగిన సంఘటనకు సంబంధించి మీరే మెయిన్ విట్నెస్. ఇది వాంటెడ్ గా జరిగిందా, ఇన్సిడెంటల్ గా జరిగిందా? అది ఎలా జరిగింది అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఇంకా న్యాయస్థానం ఇంకా తీర్పు చెప్పాలండి, నేను కాదు. మీరు అక్కడ ఉన్నారు, వరుసగా ఎందుకు గుద్దారో కూడా తెలియలేదు మాకు ఎలా తెలుస్తుందండి? మేము కింద పడిపోయి ఉన్నాం. లెగిసేసరికి ఇంకా అంటే హాస్పిటల్లో ఉన్నాం కదండి. మాకు మీరు మీడియాలో బయట పెట్టాకే చూడడం తప్పితే మాకు తెలియదు. అసలు ఇక్కడ ఎలా ఉండేవారు? కాలేజ్ ఎలా ఉండేవారు? చాలా మంచిగా ఉండేవాళ్ళు, అందరితో బాగా మాట్లాడేవాళ్ళు. చాలా మంచి అమ్మాయి, మెరిట్ స్టూడెంట్. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కూడా. ఈ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ కాలేజ్ యాజమాన్యం కానీ, స్టూడెంట్స్ కానీ, అమ్మాయి బ్యాచ్మేట్స్ కానీ ఏమంటున్నారు? అటువంటి అమ్మాయికి ఈ రకంగా జరగడం అందరూ చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే అందరితో మంచిగా ఉండేది, చాలా మంచి అమ్మాయి కాబట్టి. ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు విపరీతంగా మద్యం సేవించి ఉండటం ప్రధాన కారణంగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఆ టైంలో మేము పడిపోయినప్పుడు ఇలా లెగిసాక కూడా మాకు ఏదైనా ఐడియా లేదండి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినప్పుడు మాకు మీడియాలో చూసినప్పుడే నాకు ఐడియా ఉంది. అది నిర్ధారణ చేరి అంతా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగి కోర్టులో తేలాలండి. అది మీరేం చెప్పదు, ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి? స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి దీని గురించి. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదు. అలా ఆల్కహాల్ తాగి మాల్కి వచ్చేది అది ఆగాలి. దానికోసం ఏదైనా కొత్త రూల్స్ ఏమన్నా తీసుకొస్తే బెటర్ అని నా ఫీల్. మీరు సినిమా చూసేసి వెళ్తున్న సమయంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి ఇప్పుడైతే రాజమండ్రి వాసులే కాదు, రాష్ట్రం అంతా కూడా తీవ్ర ఆందోళన మునిగిపోయింది. ఎందుకంటే కళ్ల ముందు కనిపించి ఒక యువ డాక్టర్ మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో కలలతో ఉన్న ఆ డాక్టర్ ఆశలన్నీ కూడా మద్యం సేవించిన ఇద్దరు నిందితులు పూర్తిగా చిదిమేశారు. దీనికి సంబంధించి కాలేజీలో ఉన్న ఏదైతే జిఎస్ఎల్ కాలేజీలో ఆమె పీజీ చేస్తున్నారో, మెడికల్ పీజీ, దానికి సంబంధించిన విద్యార్థులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె బ్యాచ్మేట్స్ సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, కాలేజీకి సంబంధించి సేమ్ డిపార్ట్మెంట్. సో మేడం చెప్పండి, ఆ కాలేజీలో ఎలా ఉండేవారు, ఎటువంటి మనిషి, ఎలా చదువుతారు? షీ వాజ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి. అందరితో హ్యాపీగా, అందరితో నవ్వుతూ చాలా హ్యాపీగా ఉండేది ఎప్పుడు. వర్క్ విషయంలో కూడా షీ వాజ్ వెరీ ప్రతి వర్క్ కూడా తన పర్సనల్ వర్క్ లా తీసుకొని అన్ని చాలా బాగా చేసేది. షీ వాజ్ వెరీ ప్రొఫెషనల్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో. షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్ అండ్ మా జూనియర్ తను. వి డీప్లీ రిగ్రెట్ హర్ లాస్ కంప్లీట్. యాక్చువల్గా ఇటువంటి సంఘటన జస్ట్ ఒక సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితుల్లో ఉన్న ఒక డాక్టర్ పరిస్థితి ఇంత దారుణంగా, అంటే లిక్కర్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ గా కారుతో గుద్దడం ఏమనిపించింది మీకు? ఇటువంటి సంఘటన అది వెరీ అన్ఫార్చునేట్ అండి. అండ్ అది వాళ్ళ అకౌంటబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హోప్ జస్టిస్ ఈస్ సర్వ్డ్. అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఫైన్ గా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి ఖచ్చితంగా. అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ క్రైమ్. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా పెద్ద, అండ్ దట్ ఒక ఇన్నసెంట్ లైఫ్ లాస్ అవుతుంది ఇక్కడ. సో దే షుడ్ బి పనిష్డ్ అట్ ఎనీ కాస్ట్. అండ్ వీ హోప్ రియల్లీ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్ దర్ బెస్ట్ ఇన్ దిస్. అసలు ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ ఏమనుకున్నారు? మన కళ్ళ ముందు కనిపించే అమ్మాయి అసలు ఈ రకంగా కనుమరుగైపోవడం మీద వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? అంటే డెఫినెట్లీ చాలా బాధ ఉంటది కదండి. ద డే ఆ రోజు ఈవినింగ్ జస్ట్ చూసి మళ్ళీ నైట్ 10కి ఇలా కాల్ వచ్చేసరికి చాలా హార్ట్ బ్రేక్ అయ్యాం మేమైతే అందరం. ఇంకా వీఆర్ స్టిల్ నాట్ ఓవర్ దట్. ఇంకా మేము నమ్మలేకపోతున్నాం కూడా ఇలా అయింది అని. బట్ వీ రియలీ హోప్ జస్టిస్ ఇస్ సర్వ్డ్. వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పరిస్థితి ఏంటి?
లైక్ వాళ్ళు ఆబ్వియస్లీ దేర్ లైక్ ఎల్డెస్ట్ డాటర్ తను, అండ్ షీ వాజ్ లైక్ ద మోస్ట్ ప్రెషియస్ టు దెమ్. సో వాళ్ళు కూడా చాలా గ్రీవ్ అవుతున్నారు ఈ టైంలో, అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా లైక్ ఉంటది కదా డెఫినెట్లీ ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ అ వెరీ బిగ్ క్రైమ్. సో దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఆల్సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ హూ ఎవర్ వాట్ ఎవర్ ఈవెన్ ద రైడింగ్ పర్సన్ ఆర్ ద పిలియన్ రైడర్ షుడ్ వేర్ ఎ హెల్మెట్ ఆల్వేస్. మీరు ఏ న్యాయం కావాలని అడుగుతున్నారు? ఈ నిందితుల దృష్ట్యా ఎవరైతే డాష్ ఇచ్చారో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? అంటే లైక్ బయట రూమర్స్ అయితే చాలా ఉంటున్నాయి, ఏది నిజం అనేది ఏది ఫాల్స్ అనేది తెలియదు. బట్ వీ రియలీ హోప్ ద గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దిస్. వీ రియలీ హోప్ ద లైక్ ద whoever done this they get punished for what they have done, and we really hope that justice is getting served. పేరు Monica, Dr. Monica. బట్ మీరు మీతో పాటు మీ కళ్ళ ముందు ఉండే అమ్మాయి ఒక్కసారిగా ఒక రాత్రిలోనే కనిపించకుండా పోయింది. అసలు అది తనకు తానుగా జరిగింది కాదు, అది నార్మల్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు. ఒక వెహికల్ అన్కంట్రోల్డ్గా వచ్చి ఉద్దేశి వెళ్ళిపోయి దానికి సంబంధించి బాధితులు ఎలా చూస్తారు? అది ఈవినింగ్ కలిసి నైట్ కి ఇలా కాల్ వచ్చేసరికి మాకు హార్ట్ బ్రేక్ లాగే. మాతో 6-7 దాకా ఉంది, మాతోనే 6 వరకు ఉంది. 6:30కి అట్లా వెళ్ళారు. సో మాకు అది తెలిసేసరికి హార్ట్ బ్రేక్ లాగే ఉంది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇంకేం మనం ఏం చెప్పలేము. వాళ్ళు అది జస్టిస్ జరిగి పనిష్మెంట్ అనేది కరెక్ట్గా వెళ్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళది కరెక్ట్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సాధారణంగా మెడిసిన్ చేయటమే కష్టం, అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చి ఒక అమ్మాయి నిలబెట్టుకుని రేపు మా వితిన్ 1 year తను ఒక డాక్టర్ గా నిలబడి ఈ సిచ్యువేషన్ లో ఇంత దారుణమైన సంఘటన జరగడం అటు కుటుంబానికి కానీ అసలు మీరేమనుకుంటున్నారు? డాక్టర్స్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయటకు వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించే పరిస్థితి కదా, ఏమనుకుంటున్నారు? అసలు ఇలాంటి జరిగింది ఓవర్ నైట్ జరిగింది కదా ఇష్యూ. She has lot of dreams. Her dreams has stopped suddenly. We can't.